శ్రీ కంటే అశోక్ గారు ముంబైలో ఏ విధంగా తను సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడో, సో ఎందుకోసం చేస్తున్నాడో, మన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనే తపనతోటి 1991లో మన గురునాథ్ మండలాన్ని దానివల్ల మీటింగ్ చేసిన తర్వాత శంకర్ కత్తిరా ఇక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం తీసుకొచ్చి నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? ఎందుకంటే నేను మంచి వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకుంటా. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో అసలు వాళ్ళ పేర్లు కూడా నేను తీయదలుచుకోలేదు. ఇప్పుడు పగ్గాలు మీ చేతులు ఉన్నాయి కాబట్టి ఎంత ఉరికిపిస్తారో ఉరికిపియ్యండి. అది జనాలు చూస్తారు, మీకు అర్థమవుతుంది. సంఘీభావాలు కూడా అది ముందట్లో చెప్తా. కానీ ముందట ఎప్పుడైతే 2000లో నేను వర్లీలో ఎంట్రీ కొట్టినో, సో అంతకంటే ముందు ఎలాంటి సంస్థలు లేవా? ఉన్నాయి కదా. గురు లేని శిష్యుడు వీడే గురువు, వీడే ఎదిగిన స్వయంభూ అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అదివరకు దాకా అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయినారంటే ఇదంతా ఏంటిదంటే వివక్ష. రాధామోహన్ ప్రెసిడెంట్గా నిల్చున్నప్పుడు ఆమె కొందరితోటి మాట్లాడింది. అంత స్కామ్ జరుగుతుందా? స్కామ్ అని అనరాదు కానీ కాకపోతే వాళ్ళకు ఒక అయినది నిజమే, వాళ్ళ మీద కేసు ఉన్నది. మనం వాళ్ళ గురించి చర్చించడము భావ్యం కాదు. వీడు వస్తే మాత్రం ఏదో ఒకటి చేస్తాడని ఓడగొట్టింది. అంటే మన తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఆయన ప్రశ్నించిండు, నువ్వు ఇంత కోటేశ్వరునివి, నీకు తెలంగాణ అవసరమా? ఇక్కడ ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళ స్వప్రయోజనాలు మాత్రమే చేసుకుని అనేది అది అనుకున్నంత నోరాడినట్టు ముసలాడది. నాకు ఫైనల్ వన్ డే ఫోన్ చేసి జగన్ బాబు ఏమంటాడంటే, నేను నీకు బ్రాండ్ క్రియేట్ చేస్తాను, ఎంటీఎం ఎట్లా అన్నా ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది. అయితే ఈ పంచాయతీ మొత్తం మీ దగ్గర నుండి వచ్చింది. ఆ డౌట్ కూడా క్లియర్ చేసేద్దాం, దాన్ని ఏముంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎన్ని రోజులు తాగుతుంది తన్ని? అయినా కూడా ఆలోచన సేవ చెయ్యాలని ఉంది, చేస్తుండు. డబ్బు పరంగా ఆయన కష్టపడుతుండు. ఆయన ఒక రూపాయి 2 రూపాయలు తినగానే తప్పేముంది. ఇంకా ఈ ఒక్క పంచాయతే కాదు, అయితే సంక్రాంతి సంబరాల పేరుతో చాలా మంది లీడర్స్ ని చూస్తున్నాం. ఎందుకు ఒకసారి మీతో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీతో ఎందుకు ఉండలేకపోతారు? మాతో అని కాదు కానీ కాకపోతే ఏమవుతుంది అంటారంటే, కానీ కాకపోతే సులిగే శ్రీనివాస్ మావాడు ఎంటీఎం మాకు జాయిన్ అయ్యిండు. తెలంగాణ ప్రజలకు జరిగిన ఒరిగింది ఏంది? అది మనకు అంత డీప్లో అట్లయింది. కష్టపడ్డది మేము. ఇంతకుముందు అన్నది అది ఈ పంచాయతీ అంతా మీ దగ్గర నుండే వచ్చిందని అని చెప్తున్నా. కంప్లీట్గా ఎన్జిఓ మీద ఎవరైనా చేస్తుండ అనుకో, వాళ్ళు అస్సలు దాంట్లోకి వెళ్ళండి డబ్బులు తిత్తున్నా. అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్న ఉగాది సంబరాలు ఇవన్నీ చేసిన తర్వాత మధ్యన మీ ఇద్దరికి చెడిందని ఇది విన్నా, వాస్తవమేనా? జగన్ బాబు కంటే అశోక్ అని వచ్చినావు కదా, అది క్లిప్ కూడా క్లియర్ చేస్తాం. తానా ప్రోగ్రాం తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఒక మనిషి ఏమంటుండంటే, అయితే అది పేరు చూసిండు, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. వావ్, నేను ఇదే ఎదురు చూస్తున్నా. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవాళ 30-40 సంవత్సరాల నుంచి మేమున్నాము, మేము ఎన్నో లెటర్లు ఇచ్చినాము, అవి ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము. మీకైనా పర్లేదు, వాళ్ళకైనా పర్లేదు, ఇది కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళాలి. ఎట్లా అంటానంటే, ఇవాళ మాకు దొరికింది,
సో సెకండ్ థింగ్, మహారాష్ట్ర స్టేట్ సాహిత్య అకాడమీ అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్. వానికి తాగిపియాలా, వీనికి తినిపియాలా, ఎలక్షన్స్ పెట్టాలా, వాళ్ళు ఓటెత్తనే గెలుస్తాం. ఎఫ్టైమ్కు నిజంగా చూడాలంటే నేను ఒక ప్రెసిడెంట్ లాగా. అదే ఎంటీఎంగా జగన్ బాబు ప్రెసిడెంట్ ఉండు, మరి ఎఫ్టీఎంలో ఉన్నప్పుడు కంటెస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు. మార్కెట్లోకి ఎప్పుడు వచ్చింది అనేది కాదు, బుల్లెట్ దిగిందా దిగలేదా అది ముఖ్యం.